ఇది పీనట్ చట్నీ ఇన్స్టెంట్ అంట. కంటెంట్ కోసం అంట మేము ఆ కుక్కకి మేమే బాక్స్ ఆ డబ్బా పెట్టేసి మేమే లాగామంట. అసలు బుద్ధుందా ఆడికి అలాంటి కామెంట్ పెట్టినోడికి. నాకు నార్మల్ గారు అయినట్టు అయిందిరా. గుడ్ మార్నింగ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. నా ఈ వీడియోలో మేము కుకింగ్ చేయబోతున్నాం. మీరు ఎవరు ఊహించింది అది నాకు తెలిసి ఎవరికి తెలిసి కూడా ఉండదు, నాకు కూడా తెలియదు. అది ఏదో రీసెంట్ గా ఏదో వీడియోలు చూస్తే ఆ వీడియోలో వచ్చింది. అది ఈ రోజు మనం ట్రై చేయబోతున్నాం. ఆల్రెడీ మీరు తమిళ లో చూసి గెస్ట్ చేసేసి ఉంటారు. అదే ఉప్మా గారెలు. ఉప్మాతో గారెలు, నేనే షాక్ అయ్యాను కదరా. ఉప్మాతో గారెలు అనమాట. అది ఎలాగ ఏంటి అనేది చూద్దాం. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కూడా చూద్దాం. వీడియో అయితే చాలా బాగుంటుంది మాయా. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. కాదురా, ఇవన్నీ మా ఊళ్ళు కూడా ఉన్నప్పుడు వాళ్ళ మీద కూడా ప్రయోగాలు చేయొచ్చు కదా, నా మీద ఎందుకు చేస్తున్నావు నువ్వు? వాళ్ళని కూడా పిలుస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చేయాలి. దానికి కావాల్సిన ఆర్డర్ పెట్టేశాను. ఆయిల్, మధ్యలో తలనొప్పి వచ్చింది ఎలాగో ఈ వంటకి. అదే టీ కాసుకోవడానికి పాల ప్యాకెట్. ఇది పీనట్ చట్నీ ఇన్స్టెంట్ అంట. ఇదేంటో తెలీదు, ఇది ఒకసారి చూద్దాం ఏంటో. నెక్స్ట్ ఉప్మా రవ్వ. ఫస్ట్ మనం ఉప్మా చేసుకోవాలన్నమాట. ఉప్మా చేయడం వచ్చేంట్రా నీకు? అన్నీనా కంప్లీట్ ఉప్మా లాగానే. ఎలా చేస్తావు ఉప్మా? ఏపుతాం ఫస్ట్ రవ్వ. ఏం కాదులే, నేను చెప్తా. వెరైటీగా చేయాలి దీనికి ఉప్మా. ముందు 2 గ్లాసులు వాటర్ వేసేసుకోవాలి. వేసే అందులో 1, 1 గ్లాసు, 2. గ్యాస్ వెలిగించడం మర్చిపోయాను, తిప్పాలి కదా. గ్యాస్ వెలిగించి ఈ నీళ్ళు మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేయాలి. అంతే అంతే, చాలు 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 చాలు. ఇది మరిగిపోయిన తర్వాత 1 గ్లాసు ఉప్మా రవ్వ వేయాలి. వాటర్ మరిగిపోతున్నాయి, ఇందులో ఉప్మా రవ్వ వేసేస్తున్నాను. ఈ ముద్దు ఏంటో, నేను ఉప్మా వండలేదు ఇప్పుడు దాకా. ఉప్మాతో గారెలు వండుతున్నాను. అమ్మ జీవితం. మర్చిపోయి ఇందులో సాల్ట్ వేయమన్నారు. మై గాడ్. దాంట్లో కావాల్సినంత సాల్ట్ సరిపోదు, అది ఇంకా కావాలి. ఏంటిది ఇలా ఇంతగా ఇలా పేలుతూ ఉంటుందా పైకి? చాలా సింపుల్ ఉప్మా చేయడం. అయిపోయింది మా ఉప్మా మంది. ఉప్మా లాగే ఉందా ఇది? ఏంటో పైన కొంచెం గరుగ్గా అనిపిస్తుంది. నీళ్ళు సరిపోలేదు ఏంటో. 1 ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిరపకాయ కట్ చేసేసుకుందాం చిన్న చిన్న ముక్కల కింద. ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు చేసా. ఈ మధ్యన కామెంట్లు రిప్లై ఇవ్వట్లేదు కదా, ఎందుకు అనుకుంటున్నారు? నేను కామెంట్లు చూడడం తగ్గించేసా. 1-2 కామెంట్లు చూపిస్తాను చూడండి, ఎంత వరస్ట్ గా పెట్టారో వాళ్ళు. ఇప్పుడు ఈ కామెంట్ చూడండి. మాయా, మీకు ఇలాంటి ఆటల వీడియోలు సెట్ కావు మాయా, మీకు పర్వాలేదు. అది తన అభిప్రాయం చెప్పాడు, ఓకే. ఇంకో కామెంట్ చూపిస్తాను చూడండి. సరిగ్గా రిప్లై ఇచ్చాను అనమాట, డిలీట్ చేస్తాడు కామెంట్. ఏమని పెట్టాడంటే, ఆ కుక్కకి నిన్న వీడియోలో చూసుకుంటే లాస్ట్లో మనం చిన్న కుక్కకి తలకి అది పట్టేస్తే తీసాం కదా బయటికి. కంటెంట్ కోసం అంట మేము ఆ కుక్కకి మేమే బాక్స్ ఆ డబ్బా పెట్టేసి మేమే లాగామంట. అసలు బుద్ధుందా ఆడికి అలాంటి కామెంట్ పెట్టినోడికి. నాకు ఎక్కడ ఫ్రస్ట్రేట్ అయిపోతానని చెప్పేసి కామెంట్లు చదవట్లా నేను. అసలు ఎలా ఎంత వరస్ట్ ఆఫ్ థింకింగ్ ఉందో చూడండి. తన ప్రొఫైల్లోకి వెళ్తే నాకు ఎవరైనా కామెంట్లు చేస్తే పాత కామెంట్లు కూడా కనిపిస్తే, ఆ తను పెట్టిన కామెంట్లు ప్రతిదీ కూడా నెగిటివ్ కామెంటే. ఒక మనిషి మీద ఎంత నెగిటివిటీ ఎందుకు పెంచేసుకుంటారో అర్థం కాదు. తనకి నాకు ఏమైనా పరిచయాలా, తనకి నాకు ఏమైనా వ్యాపార నష్టాలు ఏమైనా జరిగినాయా, ఏమైనా మోసాలు జరిగినాయా, ఈ అభిప్రాయాలు చెప్పొచ్చు. నా కంటెంట్ నచ్చలేదని చెప్తా, నేను చేంజ్ చేసుకుంటా. లేకపోతే కొంతమంది ఓన్లీ ఫుడ్ వీడియోలో చేయమాయా అంటారు. నేను కూడా వాళ్ళకి ఏం చెప్తా, ఓన్లీ ఫుడ్ వీడియోలు అంటే నా హెల్త్ పాడవుద్ది, నేను చేయలేను. నేను డైలీ వ్లాగింగ్ కూడా చేస్తాను. నాకు అవి చూసే సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఇవి చూసే సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇద్దరిని నేను కాంప్రమైజ్ చేయాలని పెడతాను. ముస్లింని నమ్మద్దంట. వరస్ట్ ఆఫ్ ది వరస్ట్ మనుషులు భూమి మీద బతుకుతున్నారంటే చూడండి. 2 డే వ్లాగ్ ఈజ్ పక్కా పెయిడ్ ప్రమోషన్ అంట. అది ఈ కంట్రీ రెస్టారెంట్ కి, అది వేరే కంట్రీ ఫుడ్ దొరుకుతుంది, వాళ్ళకి ప్రమోషన్ కూడా అవసరం లేదు. మేము వెతుక్కుంటూ వెళ్ళి తింటే అలాంటి కామెంట్లు పెడితే ఇంకా ఫుడ్ వీడియోలు ఎలా చేస్తాం చెప్పండి? బాగుందంటే ఎప్పుడు చెప్పినట్టే, బాగుందంటే పెయిడ్ ప్రమోషన్, బాగాలేదంటే డబ్బులు ఇవ్వలేదా? నాకు ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించాలన్నా కింద ఇంత వరస్ట్ కామెంట్లు వస్తే ఇంకెలా చేయగలను? ఎనీవే పెట్టుకుంటానే ఉంటారులే కానీ ముందు మన అద్భుతమైన ఉప్మా గారెలు చూద్దాం. ఉప్మా రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు ఇందులో ఇంత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు వేసేద్దాం. ఫస్ట్ ఇందులో మిరియాల పొడి జల్లుదాం. చాలు 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 చాలు. తర్వాత అల్లం, నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ జీలకర్ర. చాలు. ఇప్పుడు ఏంటంటే ఇదంతా కలిపేసుకోవాలన్నమాట. అదే నీళ్ళు తక్కువైనాయి మన దాంట్లో, అందుకే కొంచెం గట్టిగా అనిపిస్తుంది. గిన్నె పెట్టి ఆ గారి మొత్తం మునిగేదాకా ఆయిల్ వేద్దాం. సరిపోద్ది కదా రావాలి? సరిపోద్ది. ఇప్పుడు గారి అనేది వేడి నూనెలో వేయాలి. ఎస్, ఏదైనా చికెన్ పకోడీ అని ఇంకేమైనా అలాగే. ఓకే, ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని గారెలా చేసుకోండి. ఫస్ట్ టైం గారి వేస్తున్నాను లైఫ్లో. తీసేస్తున్నాను రా. నూనె పడుతుందేమో. దాని చెరుపు మధ్యలోకి
జరిపి మధ్యలో సెంటర్ ఎండిపోతుంది కింద మరి ఎండాలి కొంచెం వేగాలి ఎండాలంటున్నాయండి రావట్లేదు ఇది. అయ్యా అరే నూనెంతా బయటికి కాదురా అవి కూడా ఒకేసారి ఒక గారి ఏపిన ఉప్మాలాగా అయిపోయింది. ఇంకోటి మాత్రం బాగానే వస్తుంది చూసి అదిగోండి. అంటే నేను సరిగ్గా చేయలేదు ఫస్ట్ది కదా, ఇప్పుడు బాగా చేస్తాను చూడండి. రుద్దుతున్నావేంట్రా చపాతీ తిన్నానుకుంటున్నావేంటి స్లోగా. ఇది కూడా సూపర్ వచ్చింది. ఇప్పుడు అలాగే అన్ని వేసేద్దాం. రెండోసారి వేసినాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఈ గ్యాప్ లో ఇన్స్టెంట్ చట్నీ ఏంటో చూద్దాం. సీల్ తీయాలంట, ఒక డబ్బా వేయాలంట, 50-60 ml వాటర్ పోయాలంట, మిక్స్ చేయాలంట, అయిపోద్దంట. అదే చేద్దాం. ఇదిగోండి ఆ డబ్బా లోపల ఇలా ఉందన్నమాట. దీన్ని ఇంకో డబ్బాలో వేద్దాం. వాటర్ వేసి 60 ml 50 ml అన్నారు, మనకు కొలత తెలియదు కాబట్టి ముందు కొంచెం వాటర్ వేసుకుని కలుపుదాం. ఇలా కలిపేసి చట్నీ రెడీ అయిపోద్దంట. ఈ చట్నీ ఏంటి, ఈ చట్నీ అంత కాస్టా? ఈ చట్నీ 41 రూపీస్ వేసారు. ఫైనల్లీ మన గారెలు ఇలా రెడీ అయినాయి. సరే గారె ఎరిపి చూద్దాం. ఏ నార్మల్ గారె అయినట్టు అయిందిరా. అవునరా టేస్ట్ చూడు. ఇదిగో చట్నీ, ఇదిగో స్మెల్ అయితే బాగుంది. బాగుందిరా. చట్నీలో ముంచుకుని తింటారా ఇంకా బాగుంటుంది. చట్నీ నువ్వు చేసేవేంటి, రెడీమేడ్ చట్నీ తెచ్చేసి. బాగుందిరా, మరి వర్స్ట్ ఏం కాదు. అంటే ఏమైందంటే ఉప్మాలో నేను నీళ్ళు సరిగ్గా వేయలేదు. మామూలుగా 2 గ్లాసులు వేసినా కానీ సరిపోలేదు, ఇంకొంచెం వేయాలి. అది మనం ఈ కొలతల ప్రకారం వేసాం. ఇంకా కొన్నిసార్లు కొలతలు నమ్మకూడదు. సో నేను కూడా తిని చూస్తా. బాగున్నాయి. ఇందులో చట్నీ కూడా మనం చేసుకున్నది అయితే బాగుండేది. మనం చేసుకున్నది అయితే ఇంకా బాగుండేది. ఇంకా బాగుండేది. ఆయిల్ కూడా అంతగా ఏం పీల్చుకోలేదు కదా, మామూలు గారెల మీద పర్లా. అదే వాటర్ కరెక్ట్ గా లెవెల్లో ఉండుంటే ఇంకా బాగుండేది. మొన్న ఈ కుర్చీ ప్రసాద్ గారు ఎరగొట్టి పడతాడు. బంగారు లాంటి కుర్చీ మాది కూడా కాదు, మా ఓనర్ది. ఇప్పుడు కొత్త కుర్చీ ఇవ్వాలి, కొనాలి. లేకపోతే నరికేస్తాడు. కుర్చీ కొనడానికి వెళ్ళాలి. 3 షాపులు తిరిగాం. ఎక్కడ చూసినా ఈ టైపే ఉన్నాయి కానీ మనకు కావాల్సినవి లేవు. ఒక షాప్లో మాత్రం రేపు తెప్పిస్తా అన్నాడు. మళ్ళీ వేరే చైర్ ఇస్తే ఎక్కడ మళ్ళీ ఏమన్నాడు అని చెప్పేసి అదే కొని ఇవ్వాల్సి వస్తుంది. మధ్యాహ్నం వరుసగా ఫుడ్ వీడియోలు చేయడం వల్ల ఏంటో కానీ ఫుల్ వేడి చేస్తుంది. అందుకే కొబ్బరి నీళ్ళు ఒకటి తీసుకున్నాం. 100 రూపాయలు అంటే ఈ బాటిల్. ఇంకా గారెలు ఉన్నాయి కదరా వాళ్ళు, ఎందుకురా అన్నం తింటున్నావు? ఆ గారెలు తింటాం. తిను అది మా మ్యాటర్. సరదాగా ఎప్పుడైనా ట్రై చేయండి. నాకైతే అది వాటర్ సరిగ్గా వేయకపోవడం వల్ల బిస్కెట్ అయింది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటాను. ట్రై చేసి కింద కామెంట్ చేయండి. అరే రెగ్యులర్గా ఉప్మా తినే కన్నా పిల్లలకి ఎలా పెడితే ఇంకా బాగా ఇష్టపడతారు. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.